హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఒక లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. ఇక్కడ చూడండి, కస్టమర్ వచ్చేసి మనకి ఈ శారీ ఇచ్చారనమాట. ఓకేనా? ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి ఇది. ఓకేనా? ఈ శారీకి వచ్చేసి ఫాల్ అయితే స్టిచ్ చేసి పెట్టేసుకున్నాను. ఇంక ఈ బ్లౌజ్ని అయితే కట్ చేసి స్టిచ్ చేసి ఇవ్వాలి కస్టమర్కి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఈ శారీని అయితే తీసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇక్కడ చూడండి, కస్టమర్ అయితే మనకి ఆది బ్లౌజ్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ నుంచి కొలతలు తీస్తూ నేను ఏ విధంగా బ్లౌజ్ని కట్ చేస్తాను అనేది అయితే ఈ వీడియో అయితే చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు చూద్దామండి. బ్లౌజ్ పొడవు చూడాలన్నప్పుడు ఈ షోల్డర్ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గర నుంచి బ్యాక్ సైడ్ డాట్ ఉంది కదండి, అంతవరకు ఎంత ఉంది? పావు తక్కువ 15 ఇంచులు ఉంది బ్లౌజ్ పొడవు. ఇప్పుడు వచ్చేసి నడుము కొలత ఎంత ఉందో చూద్దామండి. నడుము కొలత కొలిచేటప్పుడు ఈ ఉక్సులు పట్టి ఉంది కదా, ఈ ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఈ విధంగా కొలుచుకుంటూ రావడమే. ఎంత ఉందండి? కాజాపట్టి వరకు 34.5 ఉంది నడుము కొలత. ఇంకా డీపు చంక్రౌండ్ ఎంత ఉంది అనేది కూడా ఇప్పుడే కొలుచుకుందామండి. ఒకసారి మన దగ్గరికి ఆది బ్లౌజ్ వస్తే నేను ఏ విధమైన కొలతలు తీస్తూ కట్ చేస్తున్నానో మీకు అదే చూపిస్తున్నాను. మీరు కూడా ఇదే పద్ధతిని ఫాలో అవ్వండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తది ఫిట్టింగ్. ఈ ఆది బ్లౌజ్ ఎట్లుందో అట్లే వస్తదండి. ఇక్కడ చూడండి, బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనము ఏ విధంగా ఉంటదో ఈ విధంగా సర్దుకొని స్కేల్‌నైతే డీప్ ఎంత వరకు ఉందో అంతవరకు ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసేసి ఇప్పుడు కొలవాలి. ఎంత ఉందండి డీపు? 5.5 ఇంచులు ఉందన్నమాట. ఇప్పుడు చంక రౌండ్ ఎంత ఉందో కూడా కొలుద్దాం. ఇక్కడ ఉంది కదా, షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ చంక కుట్టు వరకు ఎంత ఉందండి? 9 ఇంచులు ఉందన్నమాట. ఓకేనా? చంక రౌండ్ వచ్చేసి 9 ఇంచులు. ఇంక ఇది వచ్చేసి హై నెక్ కాబట్టి అప్పర్ చెస్ట్ కొలత కూడా తీయాలండి. అది ఏ విధంగా అనేది అప్పర్ చెస్ట్ మార్కింగ్ పెట్టినప్పుడు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు ఎంతండి? పావు తక్కువ 15 ఇంచులు. ఆ పావు తక్కువ 15 ఇంచులకి ఒక 3/4 ఇంచు ఖర్చు యాడ్ చేస్తున్నాను. అప్పుడు ఎంత అవుతుంది? 15.5. 3/4 ఇంచు ఖర్చు దేనికంటే, పావు ఇంచు వచ్చేసి నడుము పట్టి స్టిచ్ చేసుకోవడం కోసం, ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయడం కోసం. ఓకేనా? ఓకే. మనకు రెడీ అయిన తర్వాత పావు తక్కువ 15 ఇంచులు వచ్చేస్తదనమాట. ఇక్కడ నేను అదే 15.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? ఇక్కడ నడుము కొలత ఎంత ఉందండి? 34.5. కానీ నేను అందులోంచి ఒక హాఫ్ ఇంచ్ తీసేసి 34 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేస్తున్నాను. అందులో నాలుగో భాగం ఎంతండి? 8.5. ఇక్కడ నేను వచ్చేసి 8.5 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నా. బ్యాక్ వైపున డాట్ కోసం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టేస్తున్నా. ఇది నడుము కొలత నాలుగో భాగానికి ఒక 2 ఇంచులు యాడ్ చేద్దామండి. ఇది అప్పర్ చెస్ట్ కొలత. అప్పుడు ఎంత అవుతది? 10.5 అవుతది. ఓకేనా? ఈ విధంగా అయినా మార్కింగ్ పెట్టుకోవచ్చు. మీకు ఆది బ్లౌజ్‌లో నుంచి కూడా చూపిస్తాను అప్పర్ చెస్ట్ కొలత ఎంత ఉందనేది. ఇది హై నెక్ కాబట్టి ఇక్కడ చూడండి, బ్లౌజ్‌నైతే ఈ విధంగా ప్లేస్ చేయండి. ఓకేనా? ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే ఇప్పుడు డీప్ అనుకోండి, ఈ నెక్ వెడల్పు వల్ల ఇక్కడ కొంచెం బ్రాడ్ ఎక్కువ రావచ్చు. కానీ హై నెక్ వాటికి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని మీరు అప్పర్ చెస్ట్ కొలత తీయొచ్చనమాట. చూడండి, ఈ చంక కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందండి? ఎంత ఉంది? దగ్గర దగ్గర 10.5 ఉంది. ఓకేనా? అప్పర్ చెస్ట్ కొలత 10.5 ఉంది ఆది బ్లౌజ్‌లో. సేమ్ ఇక్కడ కూడా నేను నడుము కొలత నాలుగో భాగానికి 2 ఇంచ్ యాడ్ చేశాను. ఇప్పుడు ఎంత అవుతది? 10.5. అంటే రెండిటికి మ్యాచ్ ఉంది. ఓకేనండి? ఈ విధంగా 10.5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయాలి. ప్లస్ ఖర్చనమాట. ఇంకిక్కడ చూడండి, ఇక్కడి నుంచి కొలిస్తే ఎంతుంది? 9.5. అందులో సగం ఎంతండి? పావు తక్కువ 5 ఇంచులకి మార్కింగ్ పెట్టాను. అదే పావు తక్కువ 5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. బ్యాక్ వైపున డాట్ కోసం ఎంత విడిచిపెట్టాం మనము? 1 ఇంచ్ కదా! ఇటువైపున హాఫ్ ఇంచ్, ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఈ బ్లౌజ్‌లో డాట్ పొడవు ఎంతుందో చూద్దామండి. ఇక్కడ నుంచి చూస్తే ఎంతుంది? పావు తక్కువ ఎంతుంది? పావు తక్కువ 4 ఇంచులు ఉంది. ఒక పావు ఇంచ్ యాడ్ చేసేసుకొని, అంటే నడుము పట్టి స్టిచ్ చేసినప్పుడు ఒక పావు ఇంచ్ తగ్గిపోతది కదా! ఆ పావు ఇంచ్ యాడ్ చేసుకొని 4 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. వీటిని కూడా ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఇంకా ఈ సైడ్ క్రాస్ అండి, కుట్టుబడ్డ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా అయితే క్రాస్ తీయాలి. క్రాస్ తీసేసుకొని మీకు ఇక్కడి నుంచి ఈ హాఫ్ ఇంచ్‌లో కలిపేయాలి. ఓకేనా? ఈ హాఫ్ ఇంచ్ క్రాస్ తీయడం వల్ల మనకి సైడ్ అయితే ఎటువంటి ముడతలు రావండి. బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఈ ఖర్చు కూడా బయటికి రాదు. ఓకేనండి? అందుకోసం 15 ఇంచుల పైన ఖర్చులతో కలిపి 15 ఇంచుల పైన బ్లౌజు వేస్తున్నాము అన్నప్పుడు హాఫ్ ఇంచ్ తీయండి. అంతకంటే తక్కువ ఖర్చులతో కలిపి 15 కంటే తక్కువ ఇంచులు పెట్టుకున్నాము బ్లౌజ్ పొడవు అంటే ఇక్కడ ఒక పావు ఇంచు తీయండి. ఓకేనండి? ఇంక ఇప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ అనమాట. ఫుల్ షోల్డర్ కూడాను ఈ బ్లౌజ్ నుంచి కొలుద్దామండి.
చూడండి. బ్లౌజ్‌ని అయితే ఈ విధంగా సర్దుకోవాలి. ఈ విధంగా సర్దుకొని నేను షోల్డర్ ఎంత ఉందనేది ఒకటే చూసుకుంటున్నానండి. ఇక్కడికుంది కుట్టు. ఓకేనా? ఏంది హ్యాండ్ జాయింట్ కుట్టు. దానికంటే హాఫ్ ఇంచు ఎక్స్‌ట్రా మార్కింగ్ పెడుతున్నా. ఇప్పుడు చూస్తే ఎంతుంది టోటలు 7:30 ఉంది. ఓకేనా? ఈ ఒక్క కొలత చాలండి. ఇక షోల్డర్ పట్టి ఎంతనేది కూడా ఇప్పుడే చెప్తాను. ఏ విధంగా మార్క్ చేసుకోవాలనేదైతే చెప్తాను. ఇక్కడ ఎంతుంది 7:30 ఇంచులు. అదే 7:30 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? ఇంకిప్పుడొచ్చేసి ఇక్కడికి ఒరిజినల్ గదా! ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు తగ్గిపోతుంది కాబట్టి, ఆ హాఫ్ ఇంచ్ ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఇక్కడికుంది కదా హ్యాండ్ జాయింట్ కుట్టు, ఇక్కడి నుంచి ఈ విధంగా ఈ షోల్డర్ పట్టీని ప్లేస్ చేసుకోవాలి. ఎక్కడి వరకుంది? ఇక్కడ వరకుంది. ఒక పావించు మన వైపుకి మార్క్ చేయాలి. కట్ చేయడం ఇక్కడ కట్ చేస్తాము. కుట్టిన తర్వాత ఇక్కడికొస్తది. కట్ చేయడం ఇక్కడ కట్ చేస్తాము. కుట్టిన తర్వాత ఇక్కడికొస్తదనమాట. అంటే ఈ ఆది బ్లౌజు షోల్డర్ పట్టీ ఎంత వెడల్పుందో అంతే వస్తదండి మనకు రెడీ అయిన తర్వాత. ఓకేనండి? ఇప్పుడొచ్చేసి నెక్ వెడల్పు ఎంతుందో చూద్దాం. ఎంతుందండి? ఎగ్జాక్ట్‌గా 3:15 ఉందనమాట. ఓకేనా? ఇప్పుడు డీప్ ఎంతండి మనకి చూసినప్పుడు ఉన్నది ఆది బ్లౌజ్‌లో 5:30 గదా! అదే 5:30 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేస్తే సరిపోతది. ఇక్కడ చూడండి. అదే 5:30 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా అయితే స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేశాను. ఇక్కడ పైన నెక్ వెడల్పు ఎంతుంది? 3:15 గదా! అదే 3:15 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేస్తే సరిపోద్దండి. ఇంకా బ్యాక్ వైపున రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా అయితే రౌండ్ చేపిచ్చేస్తున్నాను. ఓకేనా? ఇంకిప్పుడొచ్చేసి మనం డీప్ అనేది కరెక్ట్‌గా రెడీ అయిన తర్వాత బ్లౌజ్‌లో ఎంతుంది? 5:30. ఇప్పుడు కరెక్ట్‌గా పెట్టామా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మనకంటూ ఒక మెథడ్ ఉందండి. అదేంటంటే షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని, మనం ఎంత గ్యాప్ తోటి మెడ పట్టీని స్టిచ్ చేస్తామండి? పావించు గదా! ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఓకేనా? మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా అయితే లైన్ డ్రా చేయాలి. అంటే మనకు బ్లౌజ్ రెడీ అయిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికుంటది. ఓకేనా? ఇక్కడి నుంచి ఇక్కడికుంటది కదా! ఇప్పుడు కొలవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్కువుందా? తక్కువుందా? అనేసి. చూడండి. ఒక గీత తక్కువొస్తుంది. అంటే ఒక గీత మనం కిందకి కట్ చేసుకునేటప్పుడు ఇక్కడికుంది కదా! ఒక గీత ఇక్కడ కిందకి కట్ చేసేసుకుంటే మనకి రెడీ అయిన తర్వాత 5:30 వచ్చేస్తదనమాట. ఓకేనా? డీపు కుట్టిన తర్వాత మనకి కరెక్ట్‌గా వచ్చిందా? ఎక్కువుందా? తక్కువుందా? అనేది ముందే తెలుసుకోవచ్చు ఈ మెథడ్‌లో. ఓకేనండి? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకిప్పుడొచ్చేసి ఇది హై నెక్ కాబట్టి ప్రతి ఒక్క బ్లౌజ్‌కి హై నెక్ అన్నప్పుడు ఈ షోల్డర్ వైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా డౌన్‌కి మార్క్ చేయాలి. మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి ఈ నెక్ వరకైతే ఈ విధంగా కలిపేయాలి. ఈ ముక్క కూడా మనకు అవసరం లేదండి. ఇది కట్ చేసేస్తామనమాట. ఇప్పుడొచ్చేసి చంక డౌను. ఈ ఫుల్ షోల్డర్ ఎంతుంది? 7:30 కదా! అదే 7:30ని చంక డౌన్‌కైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనండి? ఇప్పుడు చూడండి. ఇక్కడి నుంచొచ్చేసి ఒక 1.25 ఇంచుకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఈ స్కేల్ ఉంది కదా! ఈ స్కేల్ తోటి ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు చంకను కలవడానికి మనకంటూ ఒక మెథడ్ ఉంది కదా! అదేంటంటే షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని, మనం ఎంత గ్యాప్ తోటి హ్యాండ్‌ని జాయిన్ చేస్తామండి? హాఫ్ ఇంచ్ గదా! ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకోవాలి ఎంతవరకు? ఈ అప్పర్ చెస్ట్ కొలత వరకు మాత్రమే మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదే కొలవాలండి. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఎంతొచ్చిందండి? 9 ఇంచులొచ్చింది. మనకు కావాల్సిన చంకలూనంతా 9 ఇంచులు కరెక్ట్‌గా వచ్చింది. ఇదే కస్టమర్‌కి ఒకవేళ పావు తక్కువ 9 ఇంచులు కావాలనుకోండి. అప్పుడు మీరేం చేస్తారండి? ఈ విధంగా ఒక పావించి ముందుకు జరిపేస్తారు. ఈ విధంగా ఈ అప్పర్ చెస్ట్‌ని కదిలించడం వల్ల మీకొచ్చేసి చూడండి అప్పర్ చెస్ట్ పట్టేస్తది. మనకు కావాల్సిన అప్పర్ చెస్ట్ 10:30 అయితే మనం 10:15కి వచ్చేస్తది. మీరు ఇప్పుడు ఈ కొలుచుకుంటే ఇక్కడ కొలుచుకుంటేమో పావు తక్కువ 9 ఇంచులయితే చంక వచ్చేస్తది. కానీ ఈ మిస్టేక్ చేయడం వల్ల అప్పర్ చెస్ట్ తగ్గిపోతది. అది తప్పనమాట. ఈ అప్పర్ చెస్ట్‌ని కదిలించకూడదు. మనకే గనక ఇదే కస్టమర్‌కి గనక 34 సైజు నడుముండి, మీకు పావు తక్కువ 9 ఇంచుల చంక రౌండ్ కావాలంటే, ఈ చంక డౌన్ ఉంది గదా! 7:30 పెట్టాం గదా! ఆ 7:30ని ఒక పావించు పైకి మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా ఒక పావించు పైకి మార్క్ చేసేసుకొని, మళ్ళీ కార్నర్ దగ్గర నుంచి 1.25 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకొని, చూడండి ఈ విధంగా. మళ్ళీ ఇదే మెథడ్‌ని అప్లై చేయాలి. హ్యాండ్ జాయిన్ చేయడానికి, షోల్డర్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకొసుకొని, ఎంత గ్యాప్ తోటి మనం హ్యాండ్ జాయిన్ చేస్తాము? హాఫ్ ఇంచ్ గదా! ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకొని, ఈ మార్కింగ్ మీదే కొలవాలి. ఇంక ఈ అప్పర్ చెస్ట్ వరకే కొలవాలండి. దానికంటే ఎక్కువ తక్కువలు కొలవకూడదనమాట. ఓకేనా? మనకి చంక రౌండ్ ఎక్కువ కావాలంటే, ఈ చంక డౌన్ అనేది కిందకి మార్చేయండి. చంక డౌను తక్కువ కావాలనుకుంటే, చంక రౌండ్ తక్కువ కావాలంటే, ఈ చంక డౌన్ అనేది పైకి మార్క్ చేసేసుకోండి. ఇది ఒకటే అండి మెథడు. ఓకేనా? ఇది హై నెక్ కాబట్టి నడుము కొలత నాలుగో భాగానికి 2 ఇంచులు యాడ్ చేసాం. ఏంటి అప్పర్ చెస్ట్ కొలత.
ఇదే డీప్ నెక్ అయితే నడుము కొలత 4వ భాగానికి 1 ఇంచ్ యాడ్ చేసేసుకొని మనం అప్పర్ చెస్ట్ అయితే మార్కింగ్ పెట్టేసుకుంటాం. ఓకేనండి, మీకు అర్థమైంది కదా. డీప్ను మనం కరెక్ట్గా మార్క్ చేసామా లేదా అని తెలుసుకోవడానికి ఒక మెథడ్ ఉంది, చంక రౌండ్ కరెక్ట్గా మార్క్ చేసామా అని తెలుసుకోవడానికి ఒక మెథడ్ ఉంది. ప్రతి ఒక్క దానికి ఒక మెథడ్ ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్గా నడుము కొలత పెట్టామా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకున్నామో సేమ్ డీప్కి ఈ చంక రౌండ్ కూడా కరెక్ట్గా ఒక మెథడ్ ఉంటుంది. అది ఫాలో అయితే ఎలాంటి బ్లౌజ్ వచ్చినా కూడాను మీకు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలరు అనమాట. మీ ఓన్గా కూడాను మీరు చక్కగా కట్ చేసి స్టిచ్ చేయొచ్చు అనమాట. ఓకేనండి, నేను ముందు మెథడ్ అలవాటు చేస్తున్నాను మీకు. ఓకేనా, ఇట్లుంటుంది మెథడ్ అనేసి. అంతేగాని అందరికీ ఫుల్ షోల్డర్ ఎంత ఉంటే చంక డౌన్ అంతే అంటారు. కొంతమందికి సెట్ అవుతుంది, ఈ కస్టమర్కి సెట్ అయింది ఇది. ఫుల్ షోల్డర్ ఎంత ఉంటే చంక డౌన్ అంత పెడితే, వేరొక కస్టమర్కి ఒక పావు ఇంచ్ ఎక్కువ తక్కువ ఉంటుంది చంక రౌండ్. అప్పుడు ఇదే చంక రౌండ్ నేను చంక డౌన్ 7.5 పెట్టినప్పుడు ఏ విధంగా సరిపోతుంది? సరిపోదు కదా. అందుకోసం అందుకోసం మెథడ్ని అయితే అలవాటు చేస్తున్నాను. ఓకేనండి, ఈ బ్యాక్ వైపు దాటికి ఈ సైడ్ కుట్టుబడి దగ్గర ఇప్పుడే రన్నర్తో మార్క్ చేసేసుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి. అందుకోసం ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి, మార్క్ చేసినట్టుగా అయితే కట్ చేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని కట్ చేద్దామండి. హ్యాండ్స్ని కట్ చేసిన తర్వాత నేను వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తాను. హ్యాండ్స్ని కట్ చేయాలంటే ఇటువైపున క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ వచ్చేసి ఈ విధంగా 4 మడతలు వేసుకోవాలి. ఇంకొకవైపున చివరిన క్లాత్ వచ్చేసి ఈ విధంగా అయితే 4 మడతలు వేసేసుకొని చూడండి, ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేయాలి. ఈ విధంగా ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేయాలి. ఇక్కడ నేను హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూస్తానండి, ఎందుకంటే వీళ్ళు హ్యాండ్ పొడవు తగ్గించమన్నారు. అందుకోసం ఎంత ఉంది ఇక్కడ రెడీ అయిన తర్వాత బ్లౌజ్ కటింగ్ ఎంత ఉంది? 9.5 అనమాట. ½ ఇంచ్ తగ్గించమన్నారు కాబట్టి నేను వచ్చేసి ఖర్చులతో కలిపి 9 ఇంచులకు మార్కింగ్ పెట్టేస్తున్నా. ఓకేనా, 9 ఇంచులకి అయితే మార్కింగ్ పెట్టేస్తున్నాను. అదే 9 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయడమే. చూడండి, ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్కింగ్ పెడదాం. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. దీనికి వచ్చేసి చంక రౌండ్ 9 ఉంది కాబట్టి ఒక పావు తక్కువ 4 ఇంచులకి అయితే ఈ విధంగా హ్యాండ్ డౌన్ మార్కింగ్ పెడుతున్నాను. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయడమే. చంక రౌండ్ ఎంత అండి? 9 ఇంచులు. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే చంక లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఈ విధంగా కలిపేయాలి. ప్లస్ ఖర్చు అనమాట. ఓకేనా, ఇంక ఇటువైపున వచ్చేసి ఒక 2.5 ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని చంక లూజ్ దగ్గర నుంచి ఈ 2.5 దగ్గరికి ఈ విధంగా కలిపేయాలి. ఇక్కడ ఒక ½ ఇంచ్ డౌన్కి మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి ఒక ½ ఇంచ్ పెట్టాలి. ఇక్కడ ఒక ½ ఇంచ్ డౌన్ మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ నుంచి ఈ ½ ఇంచులోకి కలిపేయాలి. ఈ ½ ఇంచ్ నుంచి ఇక్కడ కలిపేయాలన్నమాట. ఇంక ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉందో అందులో సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ సగం దగ్గరికి వచ్చేసరికి గీత కానించి గీత డ్రా చేస్తే ఏ విధంగా ఉంటుందో ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటే పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అనమాట. ఓకేనండి, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు వచ్చేసి మార్కింగ్ పెట్టుకున్నట్టుగా కట్ చేసేయడం. ఇక్కడ చూడండి, మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసాం అనమాట. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మిడిల్కి అయితే ఘాటు పెట్టేసాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా చంక లూజు, హ్యాండ్ని అయితే ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసేసి మిడిల్కి ఘాటు పెట్టాం కదా, ఇక్కడ నుంచి 1 ఇంచ్కి అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. ఇంక ఇక్కడ నుంచి చంక లూజ్ వరకు అందులో సగం ఎంత ఉందండి? 4 ఇంచులు. ఓకేనా, ఈ విధంగా సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని హ్యాండ్ క్లోత్ వచ్చేసి ఒక గీత తక్కువ 3/4 ఇంచుకి అయితే మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడ నుంచి ఈ చంక లూజ్ దగ్గర నుంచి ఈ 3/4 ఇంచులకి ఈ విధంగా అయితే కలిపేయాలి. ఇంక ఈ 3/4 ఇంచు దగ్గర నుంచి ఈ 1 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్ మార్కింగ్లోకి ఈ విధంగా అయితే కలిపేయాలండి. ఓకేనా, ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేసేయండి. ఇక్కడ చూడండి, హ్యాండ్ లోతు తీసినప్పుడు ఈ మాదిరిగా పర్ఫెక్ట్ షేప్ రావాలన్నమాట. అప్పుడే మనకి హ్యాండ్ దగ్గర లూజ్ ఉండదు, ఇట్లాగని టైట్ ఉండదు. ఇది ఫ్రంట్ అండ్ గుర్తు కోసం ఈ విధంగా అయితే రన్నతో మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఈ హ్యాండ్ తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు క్లాత్ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాను అనేది మాత్రం గమనించుకోండి. మనం హ్యాండ్స్ ఎటువైపు అయితే కట్ చేస్తున్నామో అటువైపునే బ్యాక్ పార్ట్ని క్రాస్గా ప్లేస్ చేస్తాం. క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా ప్లేస్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తామండి. ఓకేనా, ఓపెన్స్ ఏమో మన వైపున ఉన్నాయి, ఎందుకంటే ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి. ఇదే బ్లౌజ్కి మీరు స్ట్రైట్ కట్ అడిగారే అనుకోండి కస్టమరు, ఈ మాదిరిగా స్ట్రైట్గా ప్లేస్ చేసేసుకొని మనం వచ్చేసి స్ట్రైట్ కట్ని కట్ చేసేస్తాము. కానీ కస్టమర్ మనకి క్రాస్ కట్ కాబట్టి అడిగారు కాబట్టి మనం వచ్చేసి ఈ విధంగా అయితే క్రాస్గా ప్లేస్ చేస్తాం.
ఈ క్రాస్ కట్, స్ట్రెయిట్ కట్ అనేది కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. చాలామంది ఏజ్డ్ పీపుల్ మాత్రం క్రాస్ కటింగ్ వేయరు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా క్రాస్ కటింగ్ వేయడానికే ఇష్టపడతారు. ఇదొక్కటే అనమాట గుర్తు. ఓకేనా? ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేసేసుకొని మొత్తం ఔట్‌లైన్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేసి మొత్తం ఔట్‌లైన్ డ్రా చేశానండి. ఇక్కడొచ్చేసి షోల్డరు, ఈ చంకని ఇక్కడే కట్ చేసేస్తున్నాం. ఇక్కడ షోల్డరు, చంకని కట్ చేసిన తర్వాత ఇక్కడొచ్చేసి ఫ్రంట్‌కి, బ్యాక్‌కి నెక్ ఒకే విధంగా ఉంటది కదండీ! ఈ విధంగా నెక్ దగ్గర ఒక చిన్న కట్ ఇచ్చాననమాట. ఇక్కడ వచ్చేసి ఒక అప్పర్ చెస్ట్ కొలత కూడా తీస్తున్నానండి. బ్యాక్ పార్ట్‌లోంచి అంటే ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి వచ్చేసి ఒకే విధంగా ఉంటది అప్పర్ చెస్ట్ కొలత. అదొక్క కొలతనైతే మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్‌కి వచ్చేసి చంక లోతునైతే మార్కింగ్ పెడదామండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత చంక లోతు తీస్తే మీకు ఈజీ ఉంటదనమాట. చూడండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నానా. ఇక్కడి నుంచి వచ్చేసి ఒక 1.5 ఇంచుకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అడ్డంగా ఒక 1 ఇంచ్ అండి. 1 ఇంచ్‌కైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా చంకలో తీయాలి. ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి ఒక 3/4 ఇంచు లేదా ఒక 1 ఇంచ్ అయినా చంకలో తీయాలండి. అప్పుడే మనకి క్లాత్ అంతా లూజ్ లేకుండా బాడీకి అద్దినట్టు ఉంటదనమాట. ఈ విధంగా 3/4 ఇంచు, 1 ఇంచ్ తీయకుండా హాఫ్ ఇంచ్ తీసారనుకోండి ఈ భాగం అంతా లూజ్ ఉంటదండి అందుకోసం. ఓకేనా? ఈ విధంగా అయితే చంకలో అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆది జాకెట్‌లోంచి మనం వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందనేది చూద్దామండి. షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని రెడీ అయిన బ్లౌజ్ కదా! ఈ విధంగా అయితే ప్లేస్ చేసేసుకున్నాను. ప్లేస్ చేసేసుకొని ఎంతవరకు అయితే డీప్ ఉందో అంతవరకు ఒక మార్కింగ్ ఇచ్చేసాను. ఇంకా వీళ్ళొచ్చేసి కొంచెం ఎక్స్ట్రా డీప్ పెట్టమన్నారండి. అందుకోసం నేను వచ్చేసి ఒక 1/4 ఇంచ్ అనేది కిందకి మార్క్ చేసేసుకుంటాను. చూడండి ఇది ఇప్పుడు ఈ విధంగా ఫస్ట్ లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. లైన్ డ్రా చేసేసుకొని ఇప్పుడు డీప్ ఎంతవరకు ఉందో చూస్తున్నాను. ఎంత ఉంది? పావు తక్కువ 7 ఇంచులు ఉంది. ఇంకో 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టేసుకొని ఒక 7 ఇంచెస్ వరకు ఫ్రంట్ నెక్ డీప్ అయితే ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. మామూలుగా అయితే మనకు ఒరిజినల్ ఎక్కడి వరకు ఉందో దానికంటే ఒక 1/4 ఇంచు పైకి మార్క్ చేయాలి. కట్ చేయడం పైకి కట్ చేస్తాము. రెడీ అయిన తర్వాత వచ్చేసి ఒక 1/4 ఇంచు తగ్గిపోద్దనమాట. వీళ్ళు డీప్ అడిగారు కాబట్టి ఒక 1/4 ఇంచు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నానండి. ఓకేనా? ఇక్కడ నుంచి ఒక 3 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకొని పైన నెక్ కట్ ఇచ్చాం కదా! అక్కడి వరకు స్ట్రెయిట్‌గా ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఈ నెక్ అడిగారు కాబట్టి ఈ విధంగా స్టార్ నెక్‌నే కట్ చేస్తున్నాను. ఆది బ్లౌజ్‌లో ఏ నెక్ ఉందో ఆ నెక్కే కావాలన్నారండి. ఓకేనండి. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడవునైతే మార్కింగ్ పెట్టుకుందామండి. ఈ విధంగా షోల్డర్ ఖర్చుతో కలిపి ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇంకా కింద వైపున డాట్ ఉంది కదా! అక్కడ వరకు ఈ విధంగా సాగదీసి పట్టుకోకూడదండి. ఇది ఎందుకంటే క్రాస్ కటింగ్ కాబట్టి సాగదీసి పట్టుకోకుండా ఈ విధంగా నార్మల్గా ప్లేస్ చేయండి. పైన షోల్డర్కి కావాల్సిన ఖర్చుతోటే కలిపి నేను ఈ విధంగా ప్లేస్ చేసేసుకున్నాను. ఎక్కడ వరకైతే షేప్ పట్టి ఉందో అక్కడి వరకు అయితే ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకున్నాను. ఎందుకంటే కట్ చేయడం కింద వరకు కట్ చేస్తామండి. ఓకేనా? మనం షేప్ పట్టి జాయిన్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ తగ్గిపోతుంది. షోల్డర్కి కావాల్సిన ఖర్చుతోనే మార్కింగ్ పెట్టేస్తాం కాబట్టి రెడీ అయిన తర్వాత ఈ బ్లౌజ్లో ఎంత ఫ్రంట్ పొడవు ఉందో అంతే వస్తుందన్నమాట. ఇక్కడ ఖర్చులతో కలిపి 13.5 ఇంచులు పొడవు ఉంది కదండి! అంతవరకు ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను అనమాట. ఓకేనా? ఇక్కడి నుంచి చూడండి ఈ ఫ్రంట్ పొడవు మార్కింగ్ తోటి నేను ఏ విధంగా మార్కింగ్ పెడతాను అనేసి. ఫ్రంట్ పొడవు ఒకటి చాలండి. ఇంకా ఆది బ్లౌజ్లోంచి మెయిన్ డాట్ ఎంత ఉన్నది కూడా చూసుకోవాలన్నమాట. ఎంత ఉందంటే ఒక గీత తక్కువ 1.5 ఇంచ్ ఉందండి మెయిన్ డాట్. ఇది కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు ఉంది కదా! ఆ ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర నుంచి ఇటువైపున వచ్చేసి 1.5 ఇంచుకి మార్కింగ్ పెడుతున్నాను. ఈ సైడ్ వచ్చేసి ఒక 1 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఓకేనండి. ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 2.5 ఇంచులండి. ఇది పెద్ద సైజు కాబట్టి ఈ విధంగా 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్నాను. మెయిన్ డాట్ వచ్చేసి ఒక గీత తక్కువ 3 ఇంచులు అయితే మార్కింగ్ పెట్టుకున్నాను. ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంతే. వీటన్నిటికి కూడా ఈ విధంగా స్కేల్ తోటి లైన్స్ డ్రా చేస్తున్నానండి. ఇంకా మన వైపుకి వచ్చేసి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు నడుం కొలత వచ్చే విధంగా నడుం కొలత 4వ భాగం ఎంత అండి మనకి 8.5 వచ్చే విధంగా ఈ విధంగా కొలుచుకోవాలి. మెయిన్ డాట్ని విడిచిపెట్టేయాలి ఎందుకంటే అది కుట్టేస్తాం కాబట్టి. ఇక్కడ అప్పర్ చెస్ట్ దగ్గర నుంచి నడుం కొలత 4వ భాగం 8.5 వరకు ఈ విధంగా స్ట్రైట్గా కలిపేయాలి. ప్లస్ ఖర్చు అనమాట. ఈ స్టార్టింగ్ హుక్స్ పట్టుకొని ఉండడం కోసం లోపలికి ఈ విధంగా 1/4 ఇంచుకి మార్కింగ్ పెట్టేయాలండి. ఈ 1/4 ఇంచు ఫ్రంట్ డీప్ వేస్తున్నామంటే ఖచ్చితంగా 1/4 ఇంచు తీయండి. ఓకేనండి. అప్పుడు స్టార్టింగ్ హుక్స్ పట్టుకొని షోల్డర్ వచ్చారం అనమాట. ఈ స్టార్టింగ్ హుక్స్ లూజ్గా కూడా కంప్లైంట్ చెప్తుంటారండి. అట్లాంటి వాళ్ళకి ఈ 1/4 ఇంచు తీసిన లూజ్ అంటే 1/2 ఇంచు కూడా తీయచ్చు. ప్రాబ్లం ఏమీ ఉండదు. ఈ ఫ్రంట్ నెక్ లూజు అంటుంటారు. అట్లాంటి వాళ్ళకి కూడాను ఒక 1/2 ఇంచు తర్వాత కూడాను మనం మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేయొచ్చు. ప్రాబ్లం ఏమీ లేదు. చూడండి ఈ షేప్ పట్టి స్టార్టింగ్ నుంచి ఈ నెక్ దగ్గర నుంచి ఈ ఉక్సులు పట్టి ఎంత ఉంది అనేది మార్కింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. మన మెథడ్లో వెళ్ళిపోండి. ఫ్రంట్ పొడవు మార్కింగ్ పెట్టుకోండి. అక్కడి నుంచి ఇటువైపున 1.5 ఈ సైడ్ 1 ఇంచుకి మార్కింగ్ పెడితే సరిపోతుంది. ఈ 1 ఇంచ్ అనేది అప్పుడప్పుడు మారుతుందంటే ఏ విధంగా అంటే ఈ సైడ్ భాగము తగ్గుతుంది అన్నప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచు 3/4 ఇంచు అట్లా మార్కింగ్ పెడతాము. ఒక్కోసారి ఈ షేప్ పట్టి అనమాట రెడీ అయిన తర్వాత 2.5 ఇంచులు ఉండాలి. అది కూడా తగ్గుతుంది అన్నప్పుడు వచ్చేసి ఈ సైడు
1 ఇంచ్ బదులు 1.25 ఇంచు అట్లా కూడా మారుతుంటుంది అనమాట. అంటే కొంచెం మనకి షేప్ పట్టి రెడీ అయిన తర్వాత 2.5 కావాలి కాబట్టి ఈ 1 ప్లేస్లో 1.5 కూడా మార్కింగ్ పెడతామన్నమాట. అది ఒక్కటేనండి, అప్పుడప్పుడు మారుతుంటుంది, ఇంక అంతకుమించి ఇంకేమీ మారదనమాట. ఇంక ఈ ఫ్రంట్ వచ్చేసి 1.5 పెట్టండి, ఆ సైడ్ వచ్చేసి 1 ఇంచ్ పెట్టేసేయండి, పర్ఫెక్ట్గా ఎవరికైనా సరిపోతుంది. ఇంక ఈ మెయిన్ డాట్ అనేది కస్టమర్కి ఓకేనా, ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంతే మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇంక ఈ మెయిన్ డాట్కి ఈ సైడ్ కుట్టుబడే దగ్గర రన్నర్తో మార్కింగ్ పెట్టేసుకున్నానండి. ఓకేనండి. ఇంక ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు మార్కింగ్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది 34 సైజు నడుము కాబట్టి. ఇంకా చిన్న సైజులు ఉంటాయి కదా, 31, 30 ఇంకా దానికంటే తక్కువ వస్తున్నాయి బ్లౌజులు నడుము కొలుతున్న వాటికి వచ్చేసి 2 ఇంచులు మార్కింగ్ పెట్టాలి. ఓకేనండి. ఇక్కడ నుంచి 2 ఇంచులు మార్కింగ్ పెట్టేసి ఆ తర్వాత మెయిన్ డాట్ మార్క్ చేయాలి. ఈ మెయిన్ డాట్ అనేది మిడిల్కి లేకుండా పక్క జరిగిందంటే మీరు డిస్టెన్స్ 2.5 ఉంది కదా, ఆ డిస్టెన్స్ అనేది మీరు తగ్గించుకోవాలండి. చిన్న సైజు వాటికి 2 పెట్టండి, పెద్ద సైజు వాటికి 2.5 పెట్టండి, ఏ డౌట్ లేకుండా. ఓకేనండి. ఇప్పుడు మార్క్ చేస్తున్నట్టుగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు షేప్ పట్టి కటింగ్ కోసం ఒక కొలత తీస్తున్నాను. ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి చూస్తే 3.5 ఉందండి. డాట్ కుట్టేస్తాం కాబట్టి అది విడిచిపెట్టేసి చూస్తే ఖర్చుతో కలిపి 10.5 ఇంచులు ఉందన్నమాట. ఈ ఒక్క కొలత చాలండి షేప్ పట్టి కటింగ్ కోసం. ఇంక ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ కట్ చేయంగా సైడ్ మిగిలిన క్లాత్ అండి. ఈ క్లాత్ని వచ్చేసి మనం షేప్ పట్టి కటింగ్ కోసం ఉపయోగిస్తాము. ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఎంత వచ్చిందండి, ఇంతకు ఫ్రంట్ పొడవు 10.5 కదా, ఆ 10.5కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టేసుకొని 11 ఇంచులకి ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇంకా కింద వైపున కూడా హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఈ విధంగా ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ చూడండి, సైడ్ భాగం వచ్చేసి అంటే ఈ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఫ్రంట్ 4 ఇంచులు పెడుతున్నాను, ఈ బ్యాక్ సైడ్ కూడా 4 ఇంచులు అండి. మిడిల్ వచ్చేసి ఒక 3 ఇంచులు. ఈ స్టార్టింగ్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేసి ఒక 3.5. ఇది ఎందుకు పెడతాననేది కూడా తర్వాత చెప్తానండి. ఈ 3 మార్కింగ్ కలుపుతూ షేప్ పట్టికి ఈ విధంగా షేప్ ఇచ్చేయడమే. ఇక్కడ ఫ్రంట్ ఎంత ఉందో బ్యాక్ అంతే పెట్టాలండి, అందుకంటే ఎక్కువైతే పెట్టకూడదు, ఒక 1/2 ఇంచ్ తగ్గించుకున్నా పర్వాలేదు. ఈ ఫ్రంట్కి మిడిల్కి ఖచ్చితంగా 1 ఇంచ్ గ్యాప్ ఉండాలి. ఇక్కడ 4 ఇంచులు పెట్టాం కాబట్టి ఇక్కడ మిడిల్లో వచ్చేసి ఒక 3 ఇంచులు పెట్టామన్నమాట. ఓకే, ఎవరికైనా ఇదే పద్ధతిలో మీరు షేప్ పెట్టి కట్ చేసుకుని చూడండి, ఎవరికైనా సరిపోతుంది. హై నెక్, క్రాస్ కట్ అని ఏమీ లేదు, ప్రతి ఒక్కరికి సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసాను. ఇందాక 3.5 ఎందుకు పెట్టాను అనేది ఇప్పుడు చూసారు కదా. స్టార్టింగ్ నుంచి ఈ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ వరకు ఎంత ఉంది, 3.5 కదా, అదే డిస్టెన్స్ ఇక్కడ ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఆ విధంగా అయితే షేప్ పట్టికి ఈ విధంగా ఘాటు పెట్టుకున్నానండి. ఇంకా సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్లో ఎక్కడైతే రన్నర్తో మార్కింగ్ ఉందో అక్కడే కుట్టుపడుతుంది, ఫ్రంట్ పార్ట్లో కూడా ఎక్కడైతే రన్నర్తో మార్కింగ్ ఉందో అక్కడే కుట్టుపడుతుంది అండి. ఇంకా అందులో ఏ డౌట్ లేదనమాట. ఓకేనండి. మీకైతే ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను, యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నానండి. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.